హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ లంచ్ బాక్స్‌లకి మా బాబుకి ప్లెయిన్ ఫ్లేవర్డ్ రైస్ విత్ ఎగ్. ఈ రెసిపీ అయితే చేశాను. మీరైతే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ అయితే చూపించేస్తాను. బాండీలో కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేద్దాం. బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి, లవంగాలు ఇవి కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అందులోనే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇవైతే కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇందులోనే ఒక 2 టమాటోల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. టొమాటో ముక్కలు ఆయిల్లో మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో వేపుకోవాలి. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. దీనికి మసాలా కోసం నేను ఒక బౌల్లో 2 టీ స్పూన్స్ పెరుగుని యాడ్ చేశాను. పెరుగు వేయడం వల్ల కమ్మని టేస్ట్ అయితే వస్తుంది. ఈ పెరుగులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారపొడి, మీకు నచ్చితే గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి. ఈ రైస్లోకి ఇదే మసాలా యాడ్ చేస్తున్నాను నేను. ఆయిల్లో టొమాటోలు, ఆనియన్స్ ఇవైతే ఫ్రై అయ్యాయి కదా, అందులోని ఈ పేస్ట్ కూడా వేసి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. రోజు పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి లంచ్ బాక్స్కి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా రైస్ చేసి పెట్టేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మావాడైతే ఎగ్ చాలా ఇష్టపడతాడు, అందుకని ఎగ్తో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. పెరుగు వేసిన తర్వాత ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ని ఒక అరగంట ముందే నానపెట్టేసుకున్నాను నేను. ఇక వాటర్ అయితే యాడ్ చేసేసాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అని చెప్పాను కదా, వాటర్ అన్ని పోసేసుకొని మీకు తగినంత ఉప్పు అందులో వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, మీ దగ్గర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి కలిపేసుకోండి, మూత పెట్టుకోండి. బాయిల్ అవుతున్నాయి కదా వాటర్, తర్వాత నానపెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. దీన్నైతే ఎక్కువైతే కలపకూడదు, ఒక్కసారి కలిపేసి వదిలేయండి. ఎక్కువ కలిపితే బియ్యం అనేది విరిగిపోతుంది కదా. రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ పక్కన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ని బాయిల్ చేశాను. వాటికి కాట్లు పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మన రైస్ కూడా ఉడుకు పట్టేసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, రైస్ అయితే ఒక 15 నిమిషాల తర్వాత ఇలా అయితే రెడీ అయింది, పొడి పొడిలాడుతూ. వేడిగా ఉన్నప్పుడే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పెద్దగా టైం అయితే కూడా పట్టదు చేయడానికి, చాలా తొందరగా అయిపోతుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. ఫాస్ట్గా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా తొందరగా ఇలా చేసేసుకోవచ్చు. ఎగ్స్ని కూడా బాయిల్ చేసి ఫ్రై చేసాం కదా, ఇది కూడా ఇందులో వేసేసి ప్లేట్ క్లోజ్ చేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసి దించేసుకోండి. దీని కాంబినేషన్లో ఏదైనా పచ్చడి లేదంటే రైతా ఏదైనా వాడుకోవచ్చు, మీకు నచ్చింది. ఇదండి రెసిపీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మీరు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటాను.